ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ ఎన్ఎస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ నేర్చుకుందాం. సో ఈ లెసన్ మొత్తంలో మనం 2 సిస్టమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆ సిస్టమ్స్ ఏంటో, ఆ సిస్టమ్స్లో అసలు సిస్టమ్ అంటే ఏంటి ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి nervous system. హార్మోనల్ సిస్టమ్. ఫస్ట్ నర్వస్ సిస్టమ్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ నర్వస్ సిస్టమ్, అసలు హ్యూమన్ నర్వస్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉంటాయి? హ్యూమన్ నర్వస్ సిస్టంలో 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి సిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి చూస్తే, సెంట్రల్, అసలు దానికి సెంట్రల్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ దిస్ ఇస్ ద హ్యూమన్ బాడీ. ఇక్కడ బ్రెయిన్, దట్ ఈస్ ద బ్రెయిన్. దిస్ ఈజ్ స్పైనల్ కార్డ్. సో ఈ రెండు అటాచ్ అయి ఉంటాయి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఇది ఎందుకు సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో పిఎన్ఎస్ అంటే బ్రెయిన్ లో నుంచి కొన్ని నర్వ్స్ అరేజ్ అవుతాయి. ఇలా కొన్ని నర్వ్స్ అరేజ్ అవుతాయి. సో ఆ నర్వ్స్ నే క్రేనియల్ నర్వ్స్ అంటారు. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటి? బ్రెయిన్ నుంచి అరేజ్ అయ్యే నర్వ్స్ అన్నమాట క్రేనియల్ నర్వ్స్. స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ అరేజ్ అవుతాయి. వాటిని స్పైనల్ నర్వ్స్ అంటారు. పిఎన్ఎస్ అంటే ఏంటంటే, పిఎన్ఎస్ లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, ఇంక్లూడ్ cranial nerves and spinal nerves ఉంటాయి. ఓకేనా? అర్థమైంది కదా? సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా. మనకి 2 సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ వచ్చి నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోనల్ సిస్టమ్. సో నర్వస్ సిస్టంలో 2 టైప్స్ ఉంటాయి, సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్. సిఎన్ఎస్లో మనకి, సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్ ఎందుకో దానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనే పేరు వచ్చిందంటే, ఇది దీంట్లో ఇంక్లూడ్ ఏమంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలా ఉంటాయి? సెంటర్లో ఉంటాయి. సో అందుకని దానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ అరేజ్ అవుతాయి, స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ అరేజ్ అవుతాయి. సో బ్రెయిన్ నుంచి అరేజ్ అయిన నర్వ్స్ క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నుంచి అరేజ్ అయిన నర్వ్స్ స్పైనల్ నర్వ్స్. సో ఈ రెండు ఇంక్లూడ్ అయినది పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. దిస్ ఈజ్ ద నర్వస్ సిస్టమ్ ఆర్ న్యూరాన్. వీటిల్లో పార్ట్స్
నేర్చుకొని ఒక్కొక్క పార్ట్ దాని ఫంక్షన్ ఏంటి, ఆ పార్ట్ అసలు దేనికి ఉపయోగపడింది, దాన్ని చేసే ఫంక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? డెండ్రైట్స్. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ in a neuron is dendrites, and this is the axon. Okay, this is nucleus, and these are the nerve ending, and మొత్తం ఈ పార్ట్ అన్నమాట సెల్ బాడీ. సెల్ బాడీ ఆర్ సైటాన్. సెల్ బాడీ అన్న సైటాన్ అన్న ఒకటే. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ డెండ్రైట్స్ చేసే పని ఏంటి, నర్వ్ ఎండింగ్ చేసే పని ఏంటి, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది, అవన్నీ ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క పార్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇందాక న్యూరాన్ బొమ్మ వేసి దాంట్లో పార్ట్స్ అన్ని రాశాను. సో ఇప్పుడు మా పార్ట్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డెండ్రైట్స్. ఇందాక చూపించే కదా డెండ్రైట్స్, అవి డ్రా చేస్తాం. These are dendrites. Thread-like structures arises from cyton. Cyton అంటే ఈ మొత్తం. సో cyton నుంచే కదా ఆ డెండ్రైట్స్ అనేవి అరేజ్ అయ్యి. అసలు డెండ్రైట్స్ చేసే పని ఏంటి? సో కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇన్ఫర్మేషన్, సపోజ్ ఒక టాపిక్ మనం చదివాం, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్లోనే డెండ్రైట్స్కి, ఆ డెండ్రైట్స్ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి. సో డెండ్రైట్స్ ఆర్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. నెక్స్ట్ సైటాన్. సైటాన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ బాడీ. ఈజ్ నథింగ్ బట్ సెల్ బాడీ కంటైన్స్ న్యూక్లియస్ అండ్ ఎక్స్. సైటాన్ అంటే ఏం లేదు, అది ఏం పని చేయదు. సైటాన్ అంటే నథింగ్ బట్ సెల్ బాడీ. దాంట్లో ఇంక్లూడ్ ఏముంటాయి? డెండ్రైట్స్, న్యూక్లియస్ ఇంక్లూడ్. ఈ మొత్తాన్ని కదా సెల్ బాడీ అంటాం. సెల్ బాడీ అంటే దాని ఏం లేదు, డెండ్రైట్స్, న్యూక్లియస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంతే సెల్ బాడీ. నెక్స్ట్ యాక్సాన్. యాక్సాన్ అంటే ఇది ట్యూబ్ లో ఉంది కదా, అదే యాక్సాన్. ఆ యాక్సాన్ చేసే పని ఏంటి? లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అరైజెస్ ఫ్రమ్ సెల్ బాడీ. సెల్ బాడీ నుంచి ఏమవుతుంది? ఇది అరైజ్ అవుతుంది ఈ యాక్సాన్ అనేది. అదేంటి? అండ్ passes information to nerve ending. Okay, these long like tube into the axon anamata. The axon ఏంటి? information passes information to nerve endings. These are the nerve endings. Okay, information ఈ డెండ్రైట్స్ నుంచి axon కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ నర్వ్ ఎండింగ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ నర్వ్ ఎండింగ్ దాకా వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎలా ఏమైంది? ఇన్ఫర్మేషన్ ఏమైంది? ఓకే, అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా అన్ని పార్ట్స్ మనకి అయిపోయినట్టే మ్యాక్సిమం. డెండ్రైట్స్, యాక్సాన్ అండ్ సైటాన్, ఈ మూడు అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ వచ్చి నర్వ్ ఎండింగ్. అండ్ యాక్సాన్ నుంచి ఇన్ఫర్మేషన్ నర్వ్ ఎండింగ్ కి పాస్ అయింది కదా, సో ఆ నర్వ్ ఎండింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? అది
చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం ఇందాక, డెండ్రైట్స్ ఏం చేస్తాయి, గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఆక్సాన్ కి పంపిస్తాయి. సో ఆక్సాన్ ఏం చేస్తుందంటే నర్వ్ ఎండింగ్ లోకి ఇన్ఫర్మేషన్ ని పంపిస్తాయి. ఇక్కడతో ఇన్ఫర్మేషన్ ఏమైంది, ఇక్కడ ఒక నర్వ్ కి ఒక నర్వ్ ఎండింగ్ కి ఇంకొక నర్వ్ యొక్క డెండ్రైట్స్ కి ఒక గ్యాప్ అనేది ఉంది. సో ఆ గ్యాప్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక న్యూరాన్ లో ఉండే నర్వ్ ఎండింగ్ కి ఇంకొక న్యూరాన్ లో ఉండే డెండ్రైట్స్ కి ఇన్ఫర్మేషన్ ఈ గ్యాప్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి డెండ్రైట్స్ ఏం చేస్తాయి, ఆక్సాన్ కి ఇన్ఫర్మేషన్ పంపించి ఆక్సాన్ నర్వ్ ఎండింగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, మళ్ళీ రిపీట్. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఒక న్యూరాన్ లో ఉండే నర్వ్ ఎండింగ్ కి ఇంకొక దాంట్లో ఉండే డెండ్రైట్స్ కి ఉండే గ్యాప్ ని ఏమంటారంటే, చూద్దాం. The gap between nerve ending. So the gap between ఒక nerve ending on neuron, ఒక neuron లో nerve ending and the dendrites of another neuron లో ఉండే dendrites is called the gap between nerve ending on neuron and dendrites of another neuron. ఆ గ్యాప్ నే సినాప్స్. ఓకే, సో ఇక్కడతో పార్ట్ 1 అయింది. సో నెక్స్ట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే రిఫ్లెక్స్ ఆర్ట్ అంటే ఏంటి, అండ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటి, బ్రెయిన్ లో ఉండే ఆ పార్ట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, అన్ని పార్ట్ 2 లో నేర్చుకుందాం. సో ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.